తెలీదా? మరి నాన్నని ఎందుకు అరెస్ట్ చేయించా? అమ్మని ఎందుకు బాధ పెడుతున్నావు? దయ లేదా నీకు? మనసు లేదా నీకు? నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు చూసినా కష్టాలే. ఇద్దరు 4 రోజులు సంతోషంగా ఉన్నదే లేదు. వాళ్ళ మీద నీకెందుకంత కోపం? ఎందుకంత పగ? తప్పులు చేసే నిహారిక పెద్దమ్మ, కృష్ణ పెదనాన్న బాగానే ఉంటున్నారు కదా. మంచి చేస్తున్న అమ్మా నాన్నలు మాత్రం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నేను అమ్మా నాన్నల జీవితంలోకి అడుగు పెట్టడం తప్పైందా? నా వలన వాళ్ళకి గండాలు ఎదురవుతున్నాయా? అటువంటిది ఉంటే కనుక వాళ్ళ నుంచి నన్ను దూరం చేసేయ్. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు నాకు. నేను ఎక్కడున్నా పర్వాలేదు. ఏమైంది తల్లి? ఎందుకు బాధపడుతున్నావు? ఏదైనా సమస్య? అవును పూజారి గారు, నాన్న ఏ తప్పు చేయలేదు. అయినా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. నాన్నను బయటికి రప్పించమని స్వామివారిని అడుగుతున్నాను. ఇలా కన్నీళ్లతో కాదమ్మా. స్వామివారి అనుగ్రహం కావాలంటే పూజలతో ప్రసన్నం చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేశావంటే అంతా మంచే జరుగుతుంది. నీ తల్లిదండ్రులకు వచ్చిన కష్టం తీరుతుంది. చేస్తావా మరి? ఎంత కష్టమైనా సరే చేస్తాను పూజారి గారు. 48 గంటలు చేయాల్సి ఉంటుంది. చేస్తాను స్వామి. అయితే చెప్తాను విను. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. అందుకు సిద్ధమా మరి? సిద్ధమే. అమ్మ నాన్నలు కలిసి ఉండాలి. నాన్న నిర్దోషిగా బయటికి రావాలి. వెళ్ళొస్తాను పూజారి గారు. అలాగేనమ్మా, అంతా శుభమే జరుగుతుంది. అవనిని నువ్వు ఎంతో ఆప్యాయంగా పిలుస్తుండేదానివి. ఇప్పుడు అది ఇది అంటూ అగౌరవంగా మాట్లాడుతున్నావు. నేను నా కొడుకు అరెస్ట్ అయ్యాడనే బాధతో మాట్లాడుతున్నాను. మీరు మీ మేనకోడలికి గౌరవం తగ్గిందని బాధపడుతున్నారు. అది కాదు వేదా. మీరింకేం మాట్లాడకండి. ఆ సత్యగాడు మన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని నేనంటున్నాను. అది మాత్రం వాడినే వెనకేసుకునొచ్చింది. చూసారా? ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేనట్టు, ఇద్దరూ నిజంగా స్నేహితులన్నట్టు అందరి ముందు ఎలా నటించారో చూడండి. బంగారం, ఇదేదో మనకి ఉపయోగపడే మ్యాటర్లా ఉంది. ఈ మ్యాటర్ గురించే కదా మనం ఎప్పటినుంచో గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే బయటపడేలానే ఉంది. నేను ఎంతలా వద్దంటున్నా వాడు హెల్ప్ చేస్తానంటూ జోక్యం చేసుకుంటున్నాడు. కేవలం అవని మీద మోజుతోనే. నీ నోట్ నుంచి అలాంటి మాటలు వినడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది వేదా. నువ్వు బయట వాళ్ళనే అన్యాయంగా ఒక మాట మాట్లాడవు. అలాంటిది అవనిని ఎందుకు అలా అంటున్నావు? అంటానండి. వాళ్ళు నా కొడుకుని మోసం చేయడం తట్టుకోలేకపోతున్నాను. మోసమా? ఏదో పెద్ద దృష్టి ఉంది బంగారం. ఆ సత్యగాడు కాలేజీలో అవనిని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చినట్టు అతి చేస్తున్నాడు. మనం విన్నది నిజమేనా? అమ్మ చెప్పిందంటే అందులో ఎటువంటి అనుమానం ఉండదు. వాడు దాన్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నాడని, ఆరాధిస్తున్నాడని, అవని కోసమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని చెప్పాను కదా మీకు. ఇప్పటికీ వాళ్ళిద్దరి బంధం కంటిన్యూ అవుతోంది. వాళ్ల సంబంధం హద్దులు దాటుతుంటే వాళ్ళని నేను అనుమానించకుండా ఉండలేను. నీ కళ్ల ముందే నేను పెద్ద పెద్ద లాయర్లని ట్రై చేశాను.
అందరూ వెనకడుగు వేస్తున్నారు. సత్యకు ఒక మంచి పేరుంది, అందుకే సత్య హెల్ప్ తీసుకుంటుంది. నువ్వు దాన్ని అన్యాయంగా ఆలోచిస్తున్నావేంటి? మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు మారదు. వాళ్ల మీదున్న అభిప్రాయమూ మారదు. శ్రీకర్ కేసు సత్య డీల్ చేస్తే శ్రీకర్కి న్యాయం జరగదు. అమ్మ అంటీ ముట్టనట్టు ఉండడానికి కారణం కూడా అదే అయ్యుంటుంది. అయితే వారిద్దరి మధ్యలో ఉండకూడని బంధం ఏదో ఉందన్నమాట. శ్రీకర్ గాడి దగ్గర ఆ విషయం ఓపెన్ అయితే వాడు తట్టుకోలేడని అమ్మ డీటెయిల్డ్ గా చెప్పడం లేదు. అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఓపెన్ అయితే అవని బతుకు బజర్న పడుతుందని మన దగ్గర కూడా చెప్పడం లేదు. అమ్మ కుమిలిపోవడానికి కారణం కూడా అదేనమాట. అమ్మ బయట పెట్టకపోవచ్చు, మనం బయట పెడదామా? మనం బయట పెడితే అవని ఆధారాలు అడుగుతుంది, మనం చూపించలేము. అత్తయ్య కూడా తన దగ్గర బలమైన ఆధారాలు లేనందుకే ఆగుతుంది. లేదంటే ఈ పాటికి అవనిని బయటికి గెంటేసేది. అయినా కానీ బంగారం, ఇంత పెద్ద నిజం మనకు తెలిసింది, దాన్ని వాడుకోకుండా వేస్ట్ చేసుకుంటావా? ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? దొరక్క మంచి అవకాశం దొరికితే ఎలా వదులుకుంటాం? మనకి అనుకూలంగా దాన్ని మలుచుకుని అత్తయ్య అనుమానాలని మరింత బలపడేలా మనం కూడా కొన్ని ఆధారాలు సేకరిద్దాం, వాటిని అత్తయ్యకిద్దాం. అప్పుడు మనం అవనిని బయటికి గెంటేయాల్సిన అవసరం లేకుండా అత్తయ్యే అతి దారుణంగా గెంటేస్తుంది. ఓకే? ఓకే.